తెలంగాణలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ ప్రాంతంలోని నీరుగట్టువారిపల్లి గ్రామంలో ఫిబ్రవరి 16న జరిగిన ఒక దారుణ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఏడేళ్ల చిన్నారిపై పక్క ఇంటి వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఈ ఘటన బాలల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. నిందితుడు కులవర్ధన్ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని పారిపోయి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటన పోక్సో చట్టం కింద రిజిస్టర్ అయింది. ఇక ఈ ఘటన వివరాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఫిబ్రవరి 16 సాయంత్రం 4 గంటల సమయంలో రుగట్టువారిపల్లి గ్రామంలో తన ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికను పక్క ఇంటి కులవర్ధన్ తన ఇంట్లోకి పిలిచాడు. కులవర్ధన్ స్థానికంగా పవర్లూమ్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. బాలిక కుటుంబానికి పరిచయస్తుడు. బాలిక అదృశ్యమైన తర్వాత కుటుంబ సభ్యులు ఆందోళన చెంది సాయంత్రం 5:30 గంటలకు మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. బాలిక కులవర్ధన్ ఇంట్లోకి వెళ్లినట్లు గుర్తించారు. మరుసటి రోజు ఫిబ్రవరి 17 ఉదయం పోలీసులు కులవర్ధన్ ఇంటిని సోదా చేశారు. ఇంటి సమీపంలోని ఒక వాటర్ డ్రమ్ లో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆ తర్వాత హత్య చేస్తున్నట్లు తేలింది. నిందితుడు కులవర్ధన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని స్టేషన్ కు తరలిస్తుండగా గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సుమారు 50 మంది గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. ఈ నిరసనలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తడంతో కులవర్ధన్ ను పోలీస్ వాహనం నుంచి తప్పించుకొని పారిపోయాడు. పోలీసులు వెంటనే మ్యాన్ హంట్ చేపట్టారు. ఫిబ్రవరి 18 ఉదయం మదనపల్లి నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని కనసనివారిపల్లి గ్రామంలో ఒక నీటి మడుగులో కులవర్ధన్ మృతదేహాన్ని కనుగొన్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. అన్నమయ్య జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధీరజ్ కునుబిల్లి మీడియాకు వివరాలు వెల్లడిస్తూ ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా ఇది ఆత్మహత్యగా కనిపిస్తోందని మేం వెంటనే చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ సంఘటన బాలిక కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. బాలిక తండ్రి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డను కాపాడలేకపోయారు, నిందితుడు తప్పించుకోవడానికి ఎలా అవకాశం ఇచ్చారంటూ భావోద్వేగంతో మాట్లాడారు. తల్లి మాత్రం నిందితుడి కుటుంబం గురించి ముందే కొంత అవగాహన ఉందని, అతని మరణంతో కొంత ఊరట పొందినట్లు చెప్పారు. తమ బిడ్డకు న్యాయం జరిగిందని అనుకుంటున్నామని, కానీ ఇలాంటివి మళ్లీ జరగకూడదని ఆమె అన్నారు. స్థానికుల ప్రతిస్పందన మరింత ఆశ్చర్యకరంగా ఉంది. నిందితుడి మరణ వార్త తెలియగానే మదనపల్లిలో కొందరు గ్రామస్తులు పటాకులు కాల్చి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఇది సమాజంలోని ఆగ్రహాన్ని, అసంతృప్తిని ప్రతిబింబిస్తోంది. అయితే ఇలాంటి ప్రతిస్పందనలు చట్టపరమైన ప్రక్రియలకు ఆటంకం కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్ మాట్లాడుతూ బాలిక మిస్సింగ్ అయిన వెంటనే చర్యలు తీసుకున్నామని, సీసీటీవీ సాయంతో నిందితుడిని గుర్తించామని చెప్పారు. ఇక ఈ ఘటన బాలల భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది. భారతదేశంలో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పోక్సో చట్టం అమలు, సెక్స్ అఫెండర్ల రిజిస్ట్రీ ఏర్పాటు వంటి ఆ చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇక స్థానిక స్థాయిలో సందేహాస్పద వ్యక్తుల గురించి రిపోర్ట్ చేసే బాధ్యతను ప్రోత్సహించాలి. పాఠశాలల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి సెక్స్ ఎడ్యుకేషన్ కల్పించాలి. అమెరికాలో ఉన్నట్లుగా కిడ్నాప్లపై మొబైల్ అలర్ట్ సిస్టమ్ను భారత్లో కూడా అమలు చేయాలి. మండలి స్థాయిలో మహిళల మరియు బాలల భద్రతా టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి సంఘటనలు నివారించవచ్చు. ఇక ఈ సంఘటన సమాజంలోని లోపాలను బయటపెడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో బాలలు ఎదుర్కొంటున్న రిస్కులు, పోలీస్ వ్యవస్థలోని లోపాలు మరియు సామాజిక అవగాహన లోపం వంటివి చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కేసులు పెరిగాయి మరియు ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక.
బాలల హక్కుల సంఘాలు ఈ ఘటనపై స్పందిస్తూ త్వరిత న్యాయం మరియు భద్రతా చర్యలు అవసరమని డిమాండ్ చేశాయి. ఇక కులవర్ధన్ మరణంతో ఈ కేసు ముగిసినట్లు కనిపిస్తున్నా దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు అతని బ్యాక్గ్రౌండ్, మాదక ద్రవ్యాల సంబంధాలు మరియు ఇతర సమస్యలు పరిశీలిస్తున్నారు. ఇక ఈ ఘటన భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడటానికి సమాజం మారాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. బాలల భద్రత కేవలం పోలీసుల బాధ్యత కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత.